తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఇది సానుకూలమైన రోజు. మీరు చేసిన కృషి ఫలితంగా మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగస్తులకు మీరు చేయబోయే పనుల్లో అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు. మీ ప్యాకేజీ పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. పదోన్నతులు ట్రాన్స్ఫర్స్ కూడా అయ్యే అవకాశం కనబడుతోంది. చాలా జాగ్రత్తగా చక్కగా వ్యవహరించండి. ఇది మీకు అనుకూలమైన రోజు. శుభవార్తలు వినే రోజు. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబ వాతావరణం కూడా చాలా చక్కగా ఉంది. ఈ రోజు మంచి కార్యక్రమాలు చేస్తారు. శుభకార్యాలు చేపడతారు. కీలకమైన నిర్ణయాలు ఈ రోజు కూడా తీసుకుంటారు. కుటుంబ వాతావరణం చాలా అన్యోన్యంగా ఉంటుంది. కానీ పిల్లల పట్ల కొంచెం శ్రద్ధ వహించండి. వారి మీద ఒక పర్యవేక్షణ అనేది చూసుకుంటూ ఉండండి. కళారంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు వస్తాయి. పారితోషికం కూడా పెరిగే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారస్తులకు కూడా చాలా చక్కని లాభాలు వస్తాయి. ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త కొత్త పరిచయాలు, కొత్త కొత్త ఉద్యోగాలు, మంచి ప్యాకేజ్తో విదేశాలు వెళ్లే యోచన కూడా కనపడుతోంది. ఆ దిశగా ప్రణాళికలు వేసుకోండి. పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి మీ యొక్క పరిశ్రమలను అభివృద్ధి చెయ్యడానికి ఇది చాలా చక్కని అనువైన సమయము. మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఈ రోజు సానుకూలమైన ఫలితాలు కుదరడంతో పాటు మంచి సంబంధాలు కూడా ఓకే చేసుకుంటారు. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఈ రోజు చాలా మంచి రోజు. సంతానం ఉన్నవారికి కూడా వారిది వల్ల మీకు మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్య పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. అయినప్పటికీ మంచి ఆరోగ్యం కోసము మంచి ఆహారపు అలవాట్లను మీరు మెరుగుపరుచుకుంటే కనుక ఉత్తరోత్తర కూడా ఆహార సంబంధిత వ్యాధులు రాకుండా ఉండే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించండి. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు ఉదయం పూటే సూర్యుడిని ఆరాధించండి. సూర్యుడికి అర్ఘ్యాన్ని ఇవ్వండి. ఎర్రని పువ్వులు, ఎర్రని పండ్లు స్వామివారికి నివేదన చేయడంతో పాటు ఎర్రని పూలతో పూజ చేసుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము, ఫలితము. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు శ్రద్ధతో చదివితే కనుక మంచి మార్కులు వస్తాయి. మంచి ఫలితాలు కూడా చూస్తారు. విదేశాలు వెళ్లే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు అధిక ఒత్తిడి పెరుగుతుంది. మీరు అనుకున్న పనులు సమయానికి పూర్తి చేయలేని పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్త వ్యవహరించండి. కొన్ని కీలకమైన విషయాలు వినడం వల్ల మీకు మనశ్శాంతి లోపించే అవకాశం ఉంది. తద్వారా బాధపడే అవకాశం ఉంది. కాబట్టి మీరు ముందే తెలుస్తుంది కాబట్టి మీరు బాధ అయితే పడకండి. కుటుంబం కనుక చూసుకున్నట్టయితే చాలా మంచి సమయము. కుటుంబంతో గడపండి. చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే కనుక సర్దుబాటు అయిపోతాయి. వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి సానుకూలమైన వాతావరణం కనబడుతోంది. లాభాలు వస్తాయి. సాగులో కూడా అనుకూలమైన వాతావరణం రైతులకు గోచరిస్తోంది. కళారంగంలో ఉన్న వాళ్లకు మంచి పేరు ప్రఖ్యాతలు రావడంతో పాటు మీ పారితోషికం కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. ఐటీ రంగంలో ఉన్న వాళ్ళు మీ యొక్క టెక్నాలజీని, మీ యొక్క స్కిల్స్ని పెంచుకోకపోతే కనుక మీకు ఉన్న చోటే అన్నట్టుగా ఉంటుంది. కొంతమందికి ఉన్న ఉద్యోగం కూడా పోయే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు మీరు టెక్నాలజీ పరంగా అప్డేట్ అయితేనే మీకు మంచి అవకాశాలు ఉంటాయి. లేదు అంటే కనుక అదే పరిస్థితి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. పారిశ్రామిక రంగంలో ఉన్నవారికి మంచి అభివృద్ధి, లాభాలు గోచరిస్తున్నాయి. వివాహ సంబంధాల కోసం ప్రయత్నం చేసే వారికి ఇది అనుకూలమైన రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు ఈ రోజు అనుకూలమైన సమయము. ఆ దిశగా ప్రయత్నం చేయండి. సంతానం ఉన్నవారి వారి యొక్క అభివృద్ధికి మీరు తప్పనిసరిగా కృషి చేయండి. వారి తాలూకా బాగోగులు చూడడంతో పాటు వారి పర్యవేక్షణ కూడా తప్పనిసరిగా చేసుకోండి. అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి కాబట్టి ఆరోగ్యం కోసము ఇంటి భోజనమే చెయ్యండి. బయట ఎక్కడా తినకుండా ఉంటేనే చాలా మంచిదిగా ఈరోజు చెప్పడం జరిగింది. ఆ తదుపరి మీ ఇష్టము. అయితే మీకు చెప్పదగిన పరిహారము గణేశుని పూజించండి. గణపతి ఆలయాలను దర్శించి గరికమాలను కనుక సమర్పించినట్టయితే ఏవైనా మనీ బ్లాకేజెస్ కానీ పనుల్లో ఆటంకాలు కానీ ఉన్నట్టయితే తొలగిపోయే అవకాశం ఈ రోజు కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు కొత్త దిశలో ఆలోచించడం వల్ల, కొత్త కొత్త కోర్సులు నేర్చుకోవడం వల్ల మీకు ఉత్తరోత్తర చాలా మంచి అవకాశాలు వస్తాయి. క్యాంపస్ ఇంటర్వ్యూస్లో మీరు సెలెక్ట్ అవుతారు. విజయాన్ని సాధిస్తారు. పుస్తక పఠనం అనేది మీరు తప్పనిసరిగా మీ యొక్క దినచర్యలో భాగంగా పెట్టుకోండి. ఉద్యోగస్తులకు ఈరోజు మీ యొక్క ఉద్యోగంలో, మీ యొక్క రంగంలో పనితీరు మెరుగ్గా ఉంటుంది. దృష్టిని ఆ పని మీదే పెట్టండి తప్ప ఇతర వ్యాపకాల మీద,
చర్చాగోష్ఠుల మీద కనుక పని పెట్టినట్టయితే పై అధికారుల యొక్క కోపానికి గురి అయ్యే అవకాశం కనబడుతోంది. ఇతరత్ర మిగతా ఉద్యోగస్తులకు ప్రమోషన్స్తో పాటు ఏరియర్స్ కూడా వచ్చే అవకాశము, మీ క్యాడర్ పెరిగే అవకాశము గోచరిస్తోంది. శుభవార్తలు వింటారు. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబం పట్ల ఈరోజు తప్పనిసరిగా శ్రద్ధ పెట్టండి, పర్యవేక్షణ చేయండి, మాటను జాగ్రత్తగా ఆచితూచి వాడండి. మీ యొక్క బంధువులతో మాట పట్టింపులు, మిత్రులతో గొడవలు వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్తగా చూసుకోండి. వ్యవసాయదారులకు పంట మీద కనుక శ్రద్ధ వహించినట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనపడుతోంది. కళారంగంలో ఉన్న వారికి మీ యొక్క టాలెంట్ బయటపడి మంచి అవకాశాలు మీకు వస్తాయి. వ్యాపారస్తులకు వ్యాపారానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు కానీ, పెట్టుబడులు కానీ ఈరోజు చాలా చక్కని సమయము, మీరు ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఐటీ రంగంలో ఉన్న వాళ్లకు మంచి ప్రమోషన్స్తో పాటు మీకు వేరే క్యాడర్ కూడా ఇచ్చే అవకాశం కనబడుతోంది. కానీ మీ యొక్క స్కిల్స్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోండి. కొత్త కొత్త కంపెనీలు మారే అవకాశము, ఆ కంపెనీల్లో ప్యాకేజీ పెరిగే అవకాశం కూడా కనపడుతోంది. స్థానచలనాలు కూడా గోచరిస్తున్నాయి. అయితే పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి మీ యొక్క పరిశ్రమలను అభివృద్ధి చేయడం కోసం ఈ రోజు చాలా చక్కని రోజు. ఈ రోజుని అస్సలు వృధా చేసుకోకండి. వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి కూడా ఈ రోజు చక్కని ఫలితాలు అందబోతున్నాయి. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి మాత్రము ఈ రోజు అస్సలు బాలేదు, ఆ ప్రయత్నాలు చేయకండి. సంతానం ఉన్న వారికి మాత్రం వారి యొక్క అభివృద్ధి మీద, వారి యొక్క బాగోగుల మీద, వారి యొక్క ఎలా వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అనే అంశాన్ని మీరు దృష్టిలో ఈ రోజు పెట్టుకోండి. ఆరోగ్య పరిస్థితులు కూడా సాధారణంగా ఉన్నాయి. మీకు చెప్పదగిన పరిహారము, గురువార నియమాలు పాటించుకుని గురు సంబంధిత ఆలయాలను షిరిడి సాయినాథుడికి కానీ లేదా దత్తాత్రేయుడు కానీ ఆలయాలు సందర్శించుకుని శనగలను కనుక దానం చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు కష్టపడి చదివితేనే కానీ మంచి ఫలితాలు పొందలేని పరిస్థితి. జ్ఞాపక శక్తి మందగిస్తుంది. వేద పఠనాలు చేసే విద్యార్థులకు చాలా చక్కని అవకాశము. ఈరోజు సబ్జెక్టులు కొంతమంది వెనక పడిపోవడం కానీ, బ్యాక్లాగ్స్ ఉండడం కానీ జరిగే అవకాశం ఉంది. అది కూడా మీ యొక్క నిర్లక్ష్యం వల్ల. కాబట్టి దానికి పరిహారంగా చెప్తున్నాను, మళ్ళా ఇది రిపీట్ చేసుకోకండి. ఇలాంటి ప్రయత్నాలు రిపీట్ చేసుకోకండి. ఈసారికి మాత్రము ఈ పరిహారం చెప్తాను, తప్పనిసరిగా పాటించండి. ఉదయం పూటే గణపతి ఆలయానికి వెళ్ళి గరికమాలను సమర్పించి, అంటే 5 మాలలు కనుక సమర్పించినట్టయితే ఆయనకి ఇష్టమైన బెల్లాన్ని కానీ, ఉండ్రాళ్ళను కానీ నైవేదన చేసి మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు మీ యొక్క కార్యాలయంలో మీ యొక్క మంచితనం వల్ల కానీ, మీరు చేసే పని వల్ల కానీ మెప్పు పొందడంతో పాటు ప్యాకేజీ పెరిగే అవకాశము, మీ స్థానం ఉన్నత స్థానానికి వెళ్ళే అవకాశం గోచరిస్తోంది. కాకపోతే ఒకంత మనశ్శాంతికి మనశ్శాంతి లేనితనానికి గురి అయ్యే అవకాశము, ఒత్తిడికి గురి అయ్యే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. వ్యవసాయ రంగంలో ఒకంత నష్టాలు గోచరిస్తున్నాయి, జాగ్రత్తలు చూసుకోండి. క్రిమి కీటకాదుల వల్ల కానీ, లేదా మీరు జల్లే మందు యొక్క విత్తనాలలో కానీ ఏదైనా చిన్న ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. రుణాల కోసం ఈ రోజు అస్సలు ప్రయత్నం చేయకండి. కళారంగంలో ఉన్న వారికి మంచి మంచి అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తులకు మీ యొక్క కొత్త కస్టమర్స్ కానీ, లేదా కొత్త వ్యాపారాలతో వేరే కస్టమర్స్తో ఒప్పందాలు చేసుకోవడం కానీ ఈరోజు జాగ్రత్తగా చూసి చేసుకోండి. ఐటీ రంగంలో ఉన్న వారికి మంచి మంచి అవకాశాలు వస్తాయి. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి మీ యొక్క పరిశ్రమల యొక్క పరిస్థితి సాధారణంగా ఉంటుంది, పెద్దగా చెప్పుకోదగినంత ఏమీ ఉండదు. వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఈరోజు మంచి అవకాశము, ఆ దిశగా ప్రయత్నం చేయండి. సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి కూడా చాలా చక్కని అనువైన సమయము. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకుని ఆ ప్రయత్నాలు ప్రారంభించండి. ఆరోగ్యం కనుక చూసినట్టయితే చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో పాటు దీర్ఘకాలిక అనారోగ్యం ఉన్న వారికి ఒకంత తీవ్రత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వారి పట్ల జాగ్రత్తలు తీసుకోండి, కానీ త్వరగా కోలుకునే అవకాశం కనపడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, మంగళవార నియమాలు పాటిస్తూ ఆంజనేయ స్వామికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తప్పనిసరిగా అర్చన చేయించుకోవడమో, పూజ ఆరాధన చేయించుకోవడమో, అభిషేకాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, స్వామివారికి వడమాల సమర్పించినట్టయితే కనుక ఏమైనా చిన్న చిన్న ఆటంకాలు ఉంటే తొలగిపోయే పరిస్థితి గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు, సూచనలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు
కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.